ఎమ్మెల్యే ఆఫీస్కి సల్లల్లాహు తఆలా అలా ఖైర్ ఖల్ఖిహి ముహమ్మదిన్ వ ఆలిహి వ సహబిహి అజ్మഈన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈ రోజు నా పేరు షేక్ బుర్హాన్ అండి. మాది చిన్నమిశ్వరం మసీదే నూరానీ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు రంజాన్ నెల స్టార్ట్ అయ్యి 30 రోజులు కావస్తున్నందున 30 రోజుల ముందు నెలవంక చూసి ఉపవాస దీక్షలు మొదలు పెడతాం. ఉపవాస దీక్షలు చాలా కఠోరంగా ఉంటుందండి. ఉదయం 4 గంటల స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు ఉపవాస దీక్షలు చేస్తూ ఈరోజు పండగ చేసుకోవడం జరుగుతుంది. కానీ పండగ ఒక విధంగా చేసుకున్నట్టు అంటే ఈ పండగ తాలూకు సారాంశం ఏంటంటే ముస్లిం మానవాళి ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఖురాన్ అవతరించింది. ఖురాన్ లో ఉన్నటువంటి అన్ని సత్కార్యాలు ఇందులో చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా సదకా, జకాత్, ఫిత్రా కూడా ఇవ్వాల్సి ఉంటుందంటే అంటే తన సంపాదనలో 7 లక్షల చిల్లర ఉన్నట్లయితే 2.5% పేద ప్రజలకి వాళ్ళకి దానం చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి దానం చేసిన తర్వాత ఈ పండుగ నమాజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆఖరిగా మొదటి 10 రోజులు పాప ప్రక్షాళన కోసం నమాజులు చదువుతారు. రెండో 11 నుంచి 20 రోజుల వరకు అల్లా తఆలా కరుణ గురించి చేయడం జరుగుతుంది. తర్వాత తదుపరి రోజులు ఏమిటంటే ఖురాన్ అవతరించిన సందర్భంగా ఖురాన్ కోసం జాగరాల రాత్రులు 21, 23, 25, 27, 29 రోజులు జాగరాలు చేస్తూ మొత్తంగా చేసుకుంటాము. పండగ ఏ విధంగా జరిగినప్పటికీ కూడా పండగ సంతోషం అయితే మాకు కొద్దిగా తక్కువ ఉందండి. ఎందుకనంటే ఇరాన్ పై మూకుమ్మడిగా ఇజ్రాయెల్, అమెరికా ఏకపక్షంగా దాడులు చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళు దాడులు చేయడం అనేది కేవలం ఏదో ఒక బూచి చూపించి, సామ్రాజ్యవాదంతో బూచి చూపించి అక్కడ ఏదో బాంబులు ఉన్నాయని చూపిస్తూ కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయిల్ మీద, ఖనిజ నిక్షేపాల మీద పట్టు సాధించాలని ఇప్పటికే చాలా అరబ్ కంట్రీస్ అన్ని యుఏఈ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ అది కూడా వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రతిసారి మొన్న పాలస్తీనాను నాశనం చేశారు. అంతకుముందురేమో వెనిజులా అధ్యక్షుడు మదురోని వాళ్ళ భార్యని కిడ్నాప్ చేశారు. మొన్నటి దాకా కూడా భారతదేశాన్ని కూడా మీరు రష్యా దగ్గర ఆయిల్ కొంటానంటే మీకు 100% పన్నులు వేస్తానని చెప్పి సామ్రాజ్యవాద ప్రకారం ప్రతి దేశాన్ని ప్రతిదాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇది అమెరికా మన ట్రంప్ గారు చేసినప్పుడు మన మోడీ గారు మధ్యవర్తులతో చేసి మాకు యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే విధంగా మేము శాంతి పరంగానే మేము చేసుకోవాలనుకుంటున్నాము. అది మోడీ గారు మధ్యవర్తంతో యుద్ధం వెంటనే ఆపించే విధంగా ప్రయత్నాలు చేయవలసిందిగా ఉత్కంఠంతో డిమాండ్ చేస్తున్నాము.